బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. సీఎం నితీష్ ఆధ్వర్యంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మహాగఠబంధన్ ఎన్నికల హామీలు సాధ్యమయ్యేవి కావన్నారు. 20 ఏళ్ల నితీష్ పాలనలో బీహార్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. తాము గెలిస్తే పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార ప్రతిపక్ష కూటముల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు వర్గాల లీడర్ల ఆరోపణలు ప్రత్యారోపణలతో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోనే బీహార్లో మరోసారి ఎన్డీఏ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రస్తుతం బీహార్ సీఎం దేశంలో పీఎం సీటు ఖాళీగా లేదన్నారు. దర్భంగాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షా బీహారులో పేదరికం, వలసలు ఆగాలంటే మరోసారి ఎన్డీఏను గెలిపించాలని కోరారు. सोनिया जी राहुल को बनाना चाहते हैं और लालू जी अपने बेटे को बनाना चाहते हैं. दोनों को मैं कह देता हूं, सीएम या पीएम कोई भी सीट खाली नहीं है. यहां नीतीश कुमार जी है, वहां मोदी जी. आपके लिए सीटें खाली नहीं है. బీహార్లో అక్రమ చొరబాటుదారులకు ఇండియా కూటమి నేతలు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి అమిత్ షా. బెగుసరాయ్ ప్రచార సభలో పాల్గొన్న అమిత్ షా దేశంలోకి అక్రమంగా చొరబడిన ఓటర్ల పేర్లు తొలగించాలా వద్దా అని ప్రశ్నించారు. बिहार की मतदाता सूची में बांग्लादेशी घुसपैठिए होने चाहिए क्या? ये लालू और राहुल दोनों बांग्लादेशी घुसपैठियों के संरक्षक बने. बिहार की भूमि पर से एक एक घुसपैठिए को चुन चुन कर निकालने का काम भारतीय जनता पार्टी. బీహార్ ఎన్నికల్లో అమలు చేయలేని హామీలను మహాగఠబంధన్ ప్రకటించిందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇండియా కూటమి నేతలు నీతి లేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బార్హ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్నాథ్ ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ గెలిచినా ఇంటికో గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం కుదరదన్నారు.